ఆగండి ఆగండి. ఇవాళైతే మనం నిజాలు మాట్లాడుకోవాల్సిందే. ఏమైతుంది అసలు మనకి? హా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కూడా ఏదో ఒక నొప్పి వచ్చి పోతూనే ఉంది కదా. లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అయితే కంటిన్యూస్గా అసలు పేర్లు కూడా రావట్లేదు కానీ అన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా. వీటన్నిటికీ చెక్ పెడదామని డిసైడ్ అయిపోయా. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే నేను మీతో హెల్దీ 8 సూపర్ ఫుడ్, ఒక హెల్దీ స్నాక్ అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే మనం ఆల్మండ్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ విటమిన్ డి. ఇదైతే బ్రెయిన్ అండ్ స్కిల్కి చాలా మంచిది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే క్యాషూ నట్స్, బాదం, జీడిపప్పు అనేది ప్రతి ఒక్కరి ఫేవరెట్ అని చెప్పొచ్చు. అండ్ ఇలాగే మంచిది కూడా హెల్త్కి కూడా. ఇవి కూడా మనం రోస్ట్ చేసేసి లైట్గా లో ఫ్లేమ్లో పక్కకు తీసేసుకుందాము. నెక్స్ట్ అయితే మనం ఫ్లాక్ సీడ్స్ అనమాట. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో కూడా అన్నిటిలో వైరల్ అవుతుంది ఫ్లాక్ సీడ్స్. అందరికీ ఆల్మోస్ట్ మనకి లోకల్ మార్కెట్స్లోనే దొరికే ఐటమ్సే ఇవన్నీ. ఈ ఫ్లాక్ సీడ్స్ని కూడా ఇలా పక్కన రోస్ట్ చేసుకుంటూ ఈలోపు మనం ఈ బాదం ఇంకా జీడిపప్పుని కూడా లైట్గా కచ్చాపిచ్చా అంటే పలుకులు ఉండేలాగా మిక్సీ చేసేద్దాం అన్నమాట. అలా ఉంటే ఏంటంటే మన స్నాక్లో అది క్రంచీగా ఇంకా నట్సీగా బాగుంటుంది టేస్ట్కి. నాకు చాలా ఇష్టం అలాగా క్రంచీగా. ఇంకా అది మొత్తం మిక్స్ చేసేసి ఇలా పక్కన పెడదాము. ఇప్పుడు మనకి ఇలా చిట్పట్లాడుతున్నాయి కదా ఫ్లాక్ సీడ్స్, ఆ స్టేజ్లో మనం పక్కకు తీసేసుకోవాలి అనమాట. యాక్చువల్గా ఏంటంటే రీసెంట్ టైమ్స్లో నాకు బాగా హెయిర్ ఫాల్ ఉండింది. ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా మనం చెప్పాలంటే పీసీఓఎస్ వాట్ ఎవర్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరికీ, మెయిన్గా విమెన్ అండ్ గర్ల్ హెల్త్, అన్ని రకరకాల ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ ప్రతిదీ ఈ సీడ్స్ అని చెప్తున్నారు. ఇంకా నేను కూడా ఇవన్నిటితో కలిపి ఇలా ఒక హెల్దీ స్నాక్, ఇంకా క్రేవింగ్స్ తగ్గించి ఫుల్నెస్ ఉండడానికి కోసం మంచి రెసిపీ అన్నమాట ఇది. ఇక్కడ చూడండి, పంకిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా నేను రోస్ట్ చేశాను లైట్గా. అవి కూడా నేను యాడ్ చేశాను మిక్స్లోకి. నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్. ఇంకా ఇదేంటంటే యాక్చువల్గా నేను ఒక్కొక్కటి అంటే సైజ్ వైజ్ నేను రోస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే బికాజ్ చిన్నవి అన్నీ ఫాస్ట్గా రోస్ట్ అయిపోతుంది అని చెప్పేసి సైజ్ వైజ్ చేసా. మీ కంఫర్ట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆల్ సీడ్స్ మ్యాక్సిమం అన్నీ ఇంక్లూడ్ చేశాను, అన్ని రకాల సీడ్స్. ఇంకా ఈ సెసమి ఇంకా చియా సీడ్స్ కూడా మనకి బాగా హెల్ప్ అవుతాయి. చియా సీడ్స్ అయితే మనకి ఒమేగా 3 రీచ్లో ఉంటుంది. ఇంకా సెసమి అంటే ఏదో కాదు, మన నువ్వులే అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి డేట్స్. ఇలా మంచిగా సీడ్స్ అన్ని లోపల డేట్స్లోనే సీడ్స్ అన్ని తీసేసి ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇది ఏంటంటే మనకి న్యాచురల్ స్వీట్నర్ అనమాట విత్ ఫైబర్. మనకి ఏంటంటే స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు పీరియడ్స్ టైంలో బాగా యూజ్ అవుతుంది, మెయిన్లీ ఫర్ ఉమెన్. నేను కూడా ఇది స్వీట్ ఉండడం వల్ల ఏంటంటే మనం సపరేట్గా షుగర్ ఇంకా బెల్లం లాంటివి యాడ్ చేసుకోవసరలా. అప్పుడు అదే పెనం మీద ఇలా గీ యాడ్ చేసి మిక్సెస్ అన్నీ కలిపేసుకోవాలి లైట్గా. గీ ఏంటంటే గుడ్ ఫ్యాట్ అనమాట. మా అమ్మ వాళ్ళ టైంలో మనకి అన్ని గీతోనే చేసేవారు. ఇప్పుడంటే మనం రిఫైన్డ్ ఆయిల్స్ అన్ని వాడుతున్నాం, కానీ గీ అనేది చాలా గుడ్ ఫ్యాట్ అన్నమాట. బ్యాడ్ ఫ్యాట్ని ఎలిమినేట్ చేస్తుంది. గీ యూజ్ చేయండి. ఈ టెక్స్చర్లో పక్కకు తీసుకొని చల్లారిపోయిన తర్వాత ఇలా చిన్న మీడియం సైజు ఉండలు చేసుకుంటే కనుక మనం స్టోర్ చేసుకోవచ్చు. డైలీ 1 to 2 వరకు లిమిట్ పెట్టుకొని డైలీ తింటే చాలా మంచిది. ఇంకా 1 మంత్లో చాలా చేంజెస్ అయితే చూస్తారు మీరు మీ హెల్త్లో. ఇంకా ప్రతి ఏజ్ వాళ్ళు కూడా మనం ఈ లడ్డు అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది మెయిన్లీ హై ఇన్ ప్రోటీన్, రిచ్ ఇన్ హెల్తీ ఫ్యాట్స్, గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్, ఇంకా నో రిఫైన్డ్ షుగర్. అలాగే మనకి హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి, ఇది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి. బాయ్.